ఇంటి పోరు వీధికెక్కింది. కన్నపేగు తల్లడిల్లింది. అటు చూస్తే కొడుకు, ఇటు చూస్తే కూతురు. ఇద్దరి మధ్య సాగుతున్న యుద్ధంలో ఎవరి వైపు నిలబడాలో తెలియక విజయమ్మ తలపట్టుకున్నారు. ఇద్దరూ ప్రచారానికి రమ్మని ఒత్తిడి చేయడంతో ఎటూ తేల్చుకోలేక దేశమే దాటిపోయారు. జగన్, షర్మిలాల తల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అమెరికాలోని తన బంధువుల దగ్గరకు వెళ్లిపోయినట్లు సమాచారం. కొన్నాళ్లుగా బయటకు కనిపించిన విజయమ్మ ఏపీ ఎన్నికల్లో ఎవరి తరపున ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారట. జగన్ తరపున ప్రచారం చేస్తే షర్మిల బాధపడుతుందని, షర్మిల కోసం సభలకు వెళ్తే కొడుకు ఇబ్బంది పడతాడని మనోవేదంతో నలిగిపోయారట. ఈ చిక్కు నుంచి బయటపడ్డానికి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. విజయమ్మ క్రియాశీల రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది. యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా కొడుకు చెప్పినట్లు వినడం తప్ప చేసిందేమీ లేదు. 2022లో జగన్ ఆమెను వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అంతకుముందే ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. షర్మిల హైదరాబాద్కు మకాం మార్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాక అండగా నిలిచారు. షర్మిల తాజాగా మళ్లీ కడపకు మకాం మార్చడంతో విజయమ్మ కూడా ఏపీకి వెళ్లిపోయారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. జగన్ అడ్డా అయిన పులివెందుల్లోనూ ప్రచారం చేస్తూ అన్నను తిట్టుపోస్తున్నారు. జగన్ కూడా చెల్లిని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆమె చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అని అంటున్నారు. వైసీపీ శ్రేణులు మరింత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని, పెంపుడు కూతురని అంటున్నాయి. జగన్ తన అన్న అని, సీఎం జగన్ తన అన్న కాదని షర్మిల కూడా కౌంటర్ ఇస్తుంది. దీంతో విజయమ్మ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత విజయమ్మ జగన్ చెప్పినట్టే వింటూ వచ్చారు. రాసిచ్చిన స్పీచ్లు చదివారు. పులివెందుల ఎన్నికల్లో పోటీ చేయమంటే చేశారు, గెలిచారు. విశాఖ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కొడుకు చాటు తల్లిగానే మిగిలిన విజయమ్మ వైసీపీకి వైఎస్ఆర్ సెంటిమెంట్గా పనికొచ్చారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో కూతురి తరపున నిలబడ్డం తన బాధ్యత అని చెప్పి హైదరాబాద్ వచ్చేశారు. అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలకు తాజాగా పొలిటికల్ వార్ తోడు కావడంతో ఆమెకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదట. ఇంత ఒత్తిడిలోనూ విజయమ్మ జగన్ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కొడుకును ఎప్పట్లాగే ప్రేమగా ముద్దాడి ఆశీర్వదించారు. కూతురు ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఎన్నికల వేడి పెరగడంతో విజయమ్మకు పరిస్థితి అర్థమైంది. కత్తులు దూసుకుంటున్న కన్నబిడ్డల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక దూరంగా ఉండడమే మంచిదని అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొడుకు కూతుళ్ల మధ్య మాటల దాడులతో పాటు జరగరానివి కూడా జరగొచ్చని ఆమె భయపడుతున్నారట. కొడుకో వైపు కూతురో వైపు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని, దాన్ని తప్పించుకోవాలంటే దేశం దాటిపోవడమే మేలని భావించారట. ఎన్నికలు ముగిసే వరకు ఆమె అమెరికాలోనే ఉంటారని సమాచారం. జగన్కు విజయమ్మతో ప్రచారం చేయించుకోవాల్సిన అవసరం లేదని, షర్మిలాకే ఆమె అవసరం ఎక్కువని కడప పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. విజయమ్మ కూతురిపై ప్రేమతో ప్రచారానికి వెళ్తే కడప ఎంపీ ఎన్నికల్లో, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తనకు కొడుకు కూతురు సమానమని ఆమె పైకి ఎన్ని కబుర్లు చెప్పినా జగన్ పైనే ప్రేమ ఎక్కువ కాబట్టి అతనికి కష్టం కలగకుండా విమానం ఎక్కేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.